సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ సహకారంతో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారన్నారు ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు. తన గెలుపు కోసం సీఎం చంద్రబాబుతో పాటు కూటమి పార్టీలన్నీ సహకరించాయని తెలిపారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం తనకు అలవాటని గాదె శ్రీనివాసులు చెప్పారు. సీఎం చంద్రబాబుతో భేటీ అనంతరం ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు ఈ వ్యాఖ్యలు చేశారు. నా గెలుపు ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ లోకం అందరికీ కూడా మేలు చేయడానికి ప్రభుత్వానికి మరియు ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయ అధ్యాపకులకి మధ్య వారధిగా నేను కోఆర్డినేట్ చేసుకుని పనిచేసి ప్రతి సమస్య అన్ని మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ప్రతి సమస్యని కూడా పరిష్కారం చేసి మీ రుణం తీర్చుకుంటానని నా ఉపాధ్యాయ అధ్యాపక సోదరులకి సందర్భంగా మనం చేసుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 సార్లు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు. 2 సార్లు కూడా రెండో ఓటు మా పీఆర్టీ సంఘం మనకు మిత్ర సంఘం గతంలో పనిచేసింది, నాయుడు గారు కూడా పనిచేశారు. సో ఆయనకు కూడా ఈ రెండో ఓటు ఇవ్వండి అని చెప్పి మరి చెప్పడం జరిగింది. అయితే కొన్ని దగ్గర అయిపోవడం ఎన్నికల సమయం అవడం వల్ల కొంచెం అనుకున్న రీతిలో అది వెళ్ళడం జరిగింది. కానీ మరి అందరూ భాగస్వాములు, అందరూ కూడా సహకరించారు. గెలుపులో ఒకరని మనం చెప్పలేము. అందరూ సమిష్టిగా నా గెలుపుకి కారణం అందరికీ